ఏపీలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటిస్తున్నారు. విశాఖ చేరుకున్న ఆయనకు గవర్నర్, మంత్రులు ఘన స్వాగతం పలికారు. 2 రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. ముందుగా శ్రీకాకుళం జిల్లాలోని పలు ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి విశాఖకు చేరుకుంటారు. సాయంత్రం ఏయూలో జరిగే శతాబ్ది ఉత్సవాల్లో వైస్ ప్రెసిడెంట్ పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మీనా అందిస్తారు. మీనా, వైస్ ప్రెసిడెంట్ ఆ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్ రవి, విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వసంతాల వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ అయితే విద్యా విజ్ఞాన రంగాల్లోని శతాబ్ద కాలంగా అగ్రగామిగా నిలుస్తున్న ఆంధ్ర యూనివర్సిటీ దేశానికే ఎన్నో మేధావులను అందించిందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా సంప్రదాయం, సాంకేతికల సమ్మేళనంగా ఎదిగిన ఈ ఆంధ్ర యూనివర్సిటీ పరిశోధనలకు, ఉన్నత విద్యకు కేంద్ర బిందువుగా కూడా నిలిచిందని చెప్పొచ్చు. అయితే విద్యకు కేంద్ర బిందువుగా నిలిచింది. విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచడంలో కూడా సమాజ అభివృద్ధికి దోహదపడటంలోని విశిష్ట పాత్రను పోషించింది అని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీ గురించి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ డయాస్ మీద మనకి కనిపిస్తోంది 100 ఏళ్ల వెలుగు తరాల ప్రగతికి అడుగు అని చెప్పేసి ఈ థీమ్ ఏదైతే ఉందో దాన్ని భిన్నంగా మనకి కనిపిస్తోంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలోని శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి అయిన ఆచార్య జిసి రాజశేఖర్ చెప్పారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కూడా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, అలాగే విశిష్ట అతిథులుగా కూడా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, అలాగే ఒడిశా గవర్నర్ అయిన డాక్టర్ కమ్మంపాటి హరిబాబు గారు, జిఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు, జిఎన్ రావు, కేంద్ర మాజీ అలాగే కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుతో పాటుగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా వస్తున్నారు. క్రీడా రంగం నుంచి భారతరత్న సచిన్ టెండూల్కర్ కూడా వస్తారని చెప్పేసి ఇక్కడ సమాచారం. అదేవిధంగా సినీ రంగం నుంచి కూడా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు కూడా పాల్గొంటున్నట్లుగా చెప్పారు. ఏయూ 100 ఏళ్ల చరిత్ర ఫోటో ప్రదర్శన కూడా ఇక్కడ నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. 100వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏయూ ఆవిర్భావ సమయంలోని సహకరించిన దాతలను ఇక్కడ ప్రధానంగా సత్కరిస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే 25,000 మంది పాల్గొనేలా ఈ వేదిక వద్ద ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఏర్పాట్లు కూడా పటిష్టంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ సిట్టింగ్ కెపాసిటీ కానీ, ఏదైతే బందోబస్తు కానీ, లేదంటే హాల్ నిమిత్తం మొత్తం అంతా కూడా చాలా చక్కగా పెద్ద భారీ స్థాయిలోని ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవాళ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇవాళ ప్రముఖులందరూ కూడా పర్యటనలు కూడా కొనసాగుతాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మీనా.